అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేస్తే ప్రాకారాలు నిర్మించబడతాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒక బాధ్యత కలిగిన తల్లి ప్రార్థన ద్వారా తన కుటుంబం చుట్టూ ప్రార్థన కంచె వేసుకోవడం ఎంత అవసరమో, ఎంత ఆత్మీయతో, అది ఎంత క్షేమమో యోబు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు 1:5 తన బిడ్డల కొరకు తన కుటుంబం కొరకు అరుణోదయమున లేచి ప్రార్థించటం వలన తన కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేసి ఏ అపాయము కలగకుండా కాపాడెను. అంతేకాకుండా యోబును దేవుడు బహుగా దీవించి విస్తరింపచేసెను. ఉదయకాలపు ప్రార్థన ఎడతెగక ప్రతిదినము కుటుంబము కొరకు తండ్రి లేక తల్లి చేసే ప్రార్థన ఎంతో విలువైనది. దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఏం జరుగునో మనం తెలుసుకుందాం. ఒక ఆత్మీయుడు తన కుటుంబంతో పాటు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. అతడు ఒక వ్యాపారవేత్త. ఆ ఎడారిలో ఉండే బందిపోటు దొంగలు అమాంతంగా వచ్చి దోచుకుంటారు. కాబట్టి వర్తకులు ఒక్కొక్కరుగా కాకుండా గుంపుగా కలిసి ప్రయాణం చేస్తూ రాత్రి సమయంలో ఒకచోట ఆగి బస చేసేవారు. అలా బస చేసిన ప్రతిసారి ఎడారి దొంగల యొక్క చేతిలో పడిపోకుండా ఉండడానికి ఈ ఆత్మీయుడు ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఎడారిలో దిక్కు తోచని స్థితిలో మేమున్నాము. ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మా మీద దాడి చేస్తారో మాకు తెలియదు. నీవే మమ్ములను కాపాడు దేవుడు. కావున మీ చేతులకే మమ్ములను మేము కలిగి ఉన్న సమస్తమును అప్పచెప్పుకుంటున్నాం. కావున మీరే మా చుట్టూ కంచెను వేసి కాపాడమని కోరుకొనిచున్నామని ప్రార్థన చేసి పడుకునేవాడు. ఆ విధంగా ప్రతిరోజు పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేయటం తనకు అలవాటు. ఒకరోజు మధ్యరాత్రి ఏదో శబ్దం వినపడగా ఆ ఆత్మీయుడు నెమ్మదిగా తన గుడారంలో నుంచి బయటికి వచ్చి చూడగా మసకలో దీపపు కాంతిలో 5 వ్యక్తులు కనిపించేసరికి అతనికి చాలా భయం వేసింది. భయంతో వణుకుతూనే ఎవరు మీరు అని ప్రశ్నించాడు. అప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి, నీవు ఇక్కడికి రా, నీతో మాట్లాడాలని పిలిచాడు. ఈ అర్ధరాత్రి టైంలో ఖచ్చితంగా మీరు బందిపోటు దొంగలై ఉంటారు. ఖచ్చితంగా మమ్మల్ని దోచుకోవడానికి వచ్చి ఉంటారు. ఇంకేముంది, మా పని అయిపోయింది అని భయపడుతూనే దీపం పట్టుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వారి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు వాళ్ళలో ఒక దొంగ, నీవు ఒక్కడివే ప్రయాణం చేస్తున్నావా, లేదా నీతో పాటు చాలామంది ప్రయాణిస్తున్నారా అని అడగగా ఆ ఆత్మీయుడు భయపడుతూ, అయ్యా, నాతో పాటు నా కుటుంబం మరియు కొంతమంది వర్తకులు ప్రయాణం చేస్తున్నామని బదులిచ్చాను. అప్పుడు బందిపోటు దొంగలు, సరే కానీ ఈ ఎడారిలో మీరు బస చేస్తున్నటువంటి ఈ స్థలం చుట్టూ ఇంత పెద్ద గోడ రాత్రికి రాత్రి కట్టడం నీకు ఎలా చేతనవుతుంది? ఈ గోడ ఎక్కడ నుంచి తెప్పిస్తున్నావు? ఎలా కట్టిస్తున్నావు అని ఆశ్చర్యంగా ప్రశ్నించేసరికి ఆ ఆత్మీయుడికి అంత అయోమయంగా ఉంది. అయ్యా, మీరేమి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏ గోడయ్యా, మీరేం చెప్తున్నారు అని ప్రశ్నించగా అప్పుడు వాళ్ళు, అదేనయ్యా, చుట్టూ కనిపిస్తున్న గోడ గురించి మేము మాట్లాడుతున్నాము. మేము గత వారం రోజులుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న సర్వస్వాన్ని దోచుకోవాలని నీ వెంట పడుతున్నాము. కానీ రాత్రి అయ్యేసరికి నీ ఉన్న స్థలం చుట్టూ చక్కగా గోడ నిర్మించి మేము లోపలికి రాకుండా చేసిస్తున్నావు. ఈరోజు ఆ గోడకు బీటులు వచ్చాయి. ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో నుంచి మేము లోపలికి రాగలిగాము. ఆ గోడ ఇంత తక్కువ టైంలో నీవు ఎలా కట్టగలుగుతున్నావో మాకు చెప్పు అని అడిగారట. అప్పుడు అర్థమైంది అతనికి, అయ్యా, ఆ గోడ నేను కడుతున్న గోడ కాదయ్యా, ఇది ఆ దేవాది దేవుడే కట్టిన గోడ. ప్రతిరోజు విశ్రమించే ముందు నా ప్రభువుతో మాట్లాడుకొని ఎడారిలో దిక్కు తోచని స్థితిలో మేము ఉన్నాము. ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మా మీద దాడి చేస్తారో మాకు తెలియదు. మా దగ్గర ఏ ఆయుధం లేదు. మా చుట్టూ కంచె వేసి నీవే ప్రాకారంగా ఉండి మమ్మల్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసి పడుకునేవాడిని.
నా నాకు కనిపించని మీకు కనిపించే ఈ ప్రాకారమును ఆ ప్రభువే మాకు రక్షణగా నిర్మించెను. అప్పుడు వాళ్ళు, సరే నీవు చెప్పే కథ బాగుంది కానీ మరి ఈ రాత్రి ఈ ప్రాకారంలో బీటులు వచ్చాయి, ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో నుంచి మేము లోపలికి రాగలిగాం. మరి ఈ రంధ్రానికి గల కారణం ఏమిటి? దేవుడే ఈ ప్రాకారాన్ని కట్టినట్లయితే రంధ్రం ఎలా ఏర్పడింది? అప్పుడు ఆత్మీయుడు ఇలా అన్నాడు, ప్రతిరోజు నేను ప్రభువు సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద పడి నా కుటుంబం చుట్టూ నా బిడ్డల చుట్టూ ప్రార్థన ద్వారా కంచె వేసేవాడిని. కానీ ఈరోజు బాగా అలసిపోయి ప్రార్థన చేయకుండానే పడుకున్నాను. సైతాను వచ్చి గోడను పగలగొట్టి రంధ్రం ఏర్పరిచాడు. కాబట్టి మీరు లోపలికి రాగలిగారు. ఇది నా ప్రభువు పొరపాటు కాదు, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన నా పొరపాటు వలన ఏర్పడిన రంధ్రం. అర్థమైంది కదండి? ఈ ఆత్మీయుని వలె మనము కూడా ప్రతిరోజు పడుకునే ముందు అప్పటి వరకు దేవుడిచ్చిన కాపుదలను బట్టి, చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విశ్రమించడం అలవాటు చేసుకోవాలి. మనం ప్రతిరోజు చేసే ప్రార్థనను ఆధారం చేసుకునే దేవుడు మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ కంచెను వేస్తాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే సైతాను బీటులు ఏర్పడిన కంచె గుండా మన కుటుంబంలోనికి, మన గృహంలోనికి ప్రవేశించి దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని, ఆశీర్వాదాలను దోచుకునే ప్రయత్నం చేస్తాడు. 1 తెస్సలోనికు 5:17 ఎడతెగక ప్రార్థన చేయుడి అని రాసి ఉంది. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రిస్టియన్ జీవితంలో చాలామంది కొన్ని సమస్యలు రాగానే వెనకడుగులు వేస్తుంటారు. దాని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అడ్డులన్నీ వచ్చినా ముందుకే సాగిపో అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకానొక సమయంలో ఓ తండ్రి యుద్ధంలో సైన్యాధిపతిగా ఉండేవాడు. ఆ తండ్రికి ఒక్కడే కుమారుడు. ఆ కుమారునికి యుద్ధం అంటే బహు ఇష్టం. కాబట్టి తన తండ్రితో, డాడీ నేను కూడా సైన్యంలో చేరి మన దేశం కోసం పోరాడతాను, దయచేసి నన్ను కూడా తీసుకువెళ్ళండి అని అడుగుతూ ఉండేవాడు. అప్పుడు తండ్రి, బాబు మాకు ఉన్నది నీవు ఒక్కడివే కదరా, నీకు ఏమన్నా అయితే మేము తట్టుకోలేము, నేను వెళ్ళి మన దేశం కోసం పోరాడతాను, నీవు వద్దులేరా అని అనేవాడు. కానీ కుమారుడు ససేమీరా అనేసరికి తండ్రి అంగీకరించక తప్పలేదు. అప్పుడు ఆ కుమారుడు ట్రైనింగ్లో పాల్పంచుకొని యుద్ధ సైనికుడిగా తనను తాను అప్పగించుకున్నాడు. ఈ దేశం మీదకు మరొక దేశం యుద్ధానికి రాగా ఆ తండ్రి కుమారునితో సహా ఈ దేశ సైనికులు అనేక మంది యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఈ రాజ్యంలో ఉన్న సైనికులు శత్రువు యొక్క తూటాలకు బలైపోతున్నారు. అప్పుడు ఈ సైన్యాధిపతి ముందుకు దూసుకు వెళ్తుండగా తన కళ్ళ ముందే ఒక సైనికుడు కుప్పకూలిపోవడం కనిపించినప్పుడు పరుగు పరుగున వెళ్ళేలోపే ప్రయత్నం చేస్తూ బోర్లా పడి ఉన్న సైనికుడిని తిరిగేసి చూస్తే ఆ సైనికుడు ఎవరో కాదు, తన ఒక్కగానొక్క కుమారుడే. యుద్ధభూమిలో తన ఏకైక కుమారుడు జీవచ్ఛవంలా పడి ఉన్నప్పుడు ఆ కుమారుడిని విడిచిపెట్టి ఆ తండ్రి ముందుకు సాగగలడంటారా? అదే సమయంలో యుద్ధభూమిలో ముందుకు వెళ్ళి శత్రువులను హతమార్చి తన దేశాన్ని రక్షించుకోవాలి. ఆ తండ్రి ఇప్పుడేం చేయాలి? ముందుకు సాగడమా లేదా కుమారుడిని భుజాన వేసుకొని వెనక్కి వెళ్ళడమా? ఆ సైన్యాధిపతి తన కళ్ళ ముందే శవంలా పడి ఉన్న తన కుమారుడిని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ముందుకే సాగిపోయాడు. కారణం, నేను పిలువబడినది ముందుకు సాగడానికే గాని ప్రేమానురాగాలకు లొంగిపోవడానికి కాదు. నన్ను నమ్మిన నా రాజు నాకు ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చాడు. నాకు ఇవ్వబడిన ఉన్నతమైన బాధ్యతకు నేను న్యాయం చేకూర్చాల్సిందేనని ఆ తండ్రి ముందుకు సాగిపోయాడు. నీవు చేస్తున్న సేవలో, పరిచర్యలో, సంఘంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. హృదయాన్ని ద్రవింపచేసే, నలిపివేసే శోధనలు, వేదనలు, పరీక్షలు వస్తాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు నీ ముందర కాళ్లకు బంధాలు వేస్తాయి. వీటన్నిటి మధ్య మనము ముందుకు సాగాలంటే
యేసు వైపే చూడాలి. యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీలు 12:2 రాసి ఉంది. మనం గమనించినట్లయితే క్రీస్తు తత్వం కూడా ఇదే, ముందుకు సాగిపోయే తత్వం. ఎన్నో నిందలు, అపార్థాలు ఎదురైనప్పటికీ అన్యాయపు తీర్పు పొందిన శిష్యులు తనను విడిచి వెళ్ళిన ఆయన మాత్రం తండ్రి చిత్తం చేయుటయు ఆయన పని కడముట్టించుటయు నాకు ఆహారమయున్నదని యెహోవా 4:3 రాసినట్లు చెప్పి క్రీస్తు ముందుకే సాగిపోయాను. అర్థమైంది కదా? నీ ఆత్మీయ యాత్ర ఏ విధంగా ఉంది? మానసిక, శరీర, ఆత్మీయ శోధనలో, వేదనల్లో చిక్కి ఆగిపోయా లేదా వెనక్కి జారుతుందా? ఒక్కసారి పరిశీలించుకోండి. నీవు బైక్ మీద వెళ్తున్నప్పుడు నీవు ఎంత స్పష్టంగా, ఎంత ఖచ్చితంగా ముందుకు చూడగలిగితే అంత క్షేమంగా, త్వరగా ముందుకు వెళ్ళగలవు. కానీ నీవు అటు ఇటు చూసినా లేదా వెనుకకు చూసినా ప్రమాదంలో పడి ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. అలాగే ఆత్మీయ జీవితంలో ముందుకే చూడాలి. వెనక్కి చూస్తే లోతు భార్య వలె మరణమే. ఆత్మీయ యాత్ర కూడా ముందుకు సాగడం వంటిది. మనము క్రీస్తును వెంబడిస్తున్న వారమైనట్లయితే మన ఆత్మీయ యాత్రలో ముందుకే కొనసాగాలి తప్ప ఆగిపోవడానికి వీలు లేదు. మనం పిలువబడినది విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తును చూస్తూ ముందుకు కొనసాగడానికి. అది హెబ్రీ 12:2 రాయబడి ఉంది. శోధనలకు, అపనిందలకు, శ్రమలకు తలొగ్గి నీ ఆత్మీయ యాత్రలో ఆగిపోవడానికే వీలు లేదు. ముందుకు సాగడానికి మనం పిలువబడ్డాము. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అని యేసయ్య సెలవిచ్చిన మాట లూకా 9:62 రాయబడి ఉంది. కాబట్టి ఆగిపోవడమే కాదు, వెనక్కి తిరిగి చూడడం కూడా ఆయనకు ఇష్టం లేదు. కావున లోకం వైపునకు చూడకుండా నీ మార్గంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, శోధనను జయిస్తూ ముందుకే సాగిపోయేవానిగా నీవు ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ. ఆమేన్. అందరికీ వందనాలు. మనలో చాలామంది ఎన్నో సమస్యలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో నష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బ్రతుకును చాలా కష్టంగా సాగిస్తూ ఉంటారు. బ్రతుకు చాలా నాకు భారంగా ఉంది అనే వాళ్ళ కోసం కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ సంవత్సరంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నీవు పోగొట్టుకున్న నీ ప్రియులు, అది మిగిల్చిన గాయాలు నూతన సంవత్సరంలో కూడా నిన్ను వెంటాడుతాయేమోనన్న దిగులు చెందుతున్నావా? వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి అని నీవు చింతిస్తున్నావా? ఒంటరిగా ప్రయాణించలేను అని దిగులు పడుతున్నావా? అయితే ఒకసారి ఇది గమనించు. అది ఎంతో చక్కని కుటుంబం. అతడు తానెంతో ప్రేమించే భార్యను, అల్లారు ముద్దుగా పెరుగుతున్న తన కుమారుణ్ణి చూసుకుంటూ ఎంతో హాయిగా రోజులు గడిపేవాడు. కానీ హఠాత్తుగా తాను ఊహించని, జరగకూడని సంఘటన జరిగింది. యాక్సిడెంట్లో తానెంతో ప్రేమించిన తన భార్య కన్నుమూసింది. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం తన ప్రియ కుమారుడు మాటిమాటికి డాడీ, మమ్మీది, ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలకు తన దగ్గర జవాబు లేదు. రోజులు గడవడం బహు కష్టతరంగాను, భారంగాను మారిపోయాయి. తన అరణ్య రోదనలో చేసేది ఏమీ లేక పెందలకడనే తన కుమారునితో కలిసి తన బాధను దిగమింగుకోవడానికి మంచం మీదకు చేరేవాడు. కానీ నిద్ర పట్టేది కాదు. మరలా ఆ కుమారుడు కన్నీరు కారుస్తూ, డాడీ, మమ్మీది, ఎప్పుడు మనతోనే ఉండేది కదా, ఎందుకు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనే ప్రశ్నలు అతని గుండెను బల్లెంతో పొడిచినట్లు తాకేవి. అప్పుడు ఆ కుమారుడు తన ప్రశ్నలకు తన తండ్రి జవాబు ఇవ్వలేక అటు తిరిగి పడుకోవడం చూసి, డాడీ పోనీలే, నాకు జవాబు చెప్పకపోయినా కనీసం నా వైపు తిరిగి పడుకుంటే చాలు, నేను నిద్రపోతాను అని అంటుండగా తన కన్నీళ్లు తుడుచుకొని తన కుమారుని వైపు తిరిగి పడుకున్న కొద్దిసేపటికే ఆ కుమారుడు మెల్లగా నిద్రలోకి జారుకునేను.
కానీ అతనికి మాత్రం కన్నీళ్ళు తోడుగా మిగిలినప్పుడు దేవుని వైపుకు చూస్తూ, ప్రభువా, ఈ దుఃఖాన్ని ఏ విధంగా దిగమింగుకోవాలో, ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా కోలుకోవాలో నాకు అర్థం కావటం లేదు, నాకు చేత కావట్లేదు. కనీసం నువ్వైనా నా వైపు తిరిగితే నేను ఈ పరిస్థితిని తట్టుకోగలను. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిలో నన్ను ఒంటరిగా విడవకు. ఈ దుఃఖసాగరంలో మునిగిపోనీయక నువ్వు నా వైపు తిరిగితే చాలు, నేను బ్రతకగలను అని ప్రార్థించను. ఆ ప్రార్థన అతనిని ఎంతో ఆదరించింది. దేవుని సన్నిధిలో ఆ గాథంతా నిండింది. దుఃఖసాగరంలో అతనికి అండగా నిలిచిన మరలా జీవింపచేసింది. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ నీ పరిస్థితి అతని వాళ్ళే ఉన్నట్లయితే, నువ్వు ఎంతగానో ప్రేమించిన నీ వారిని పోగొట్టుకుని నెమ్మదిని సమాధానాన్ని పోగొట్టుకొని, లేదా ఆస్తి అంతస్తులను పోగొట్టుకొని అల్లాడుచు నాకు భవిష్యత్తు లేదేమో అని కృంగిపోతూ ఉన్నట్లయితే, అతని వలె నువ్వు కూడా కన్నీటితో, ప్రభువా, ప్రపంచం అంతా నన్ను వదిలేసినా నీవు నాలో ఉండి నా వైపు తిరిగిన ఎడల నేను జీవింపగలను, పరిస్థితులను జయించగలను అని ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులు మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. యెషయా 49:15-16 దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసి మనం కలిగి ఉన్న ప్రయాసను భారం మొత్తం దేవునిపై వేసి ప్రార్థించినట్లయితే మన కన్నిటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన జీవితాల్లో చాలామంది మనకు సాయం చేస్తూ ఉంటారు, లేదా మనం ఎవరికైనా సాయం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం కృతజ్ఞత కలిగి జీవించడం చాలా అవసరం. మనం ఇప్పుడున్న రోజులలో కృతజ్ఞతతో ఉంటున్నామా, కృతజ్ఞత లేని వ్యక్తులుగా ఉంటున్నామా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సైన్యంలో ఉన్న సైనికులు ముందుకు వెళ్ళడానికి భయపడుతున్న సమయంలో, యుద్ధం చేయడానికి వెనకంజ వేస్తున్న సమయంలో ఒక సైనికుడు ముందుకు వచ్చి, భయపడవద్దు, నేనున్నాను, రండి వెళ్దాం, ముందుకు నేను కత్తి పట్టుకొని అడుగు వేస్తాను రండి అని చెప్పి చుట్టూ ఉన్న సైనికులను ప్రేరేపించి యుద్ధానికి తీసుకువెళ్ళాడు. ఆ రాజ్యం యుద్ధంలో విజయం సాధిస్తూనే ఉంది. ఆ రాజ్యం ఏమిటి ఇంత అద్భుతంగా విజయం సాధిస్తుందని రాజు కూడా బహుగా ఆశ్చర్యపడి ఎంక్వైరీ చేయగా అధికారులు వచ్చి, అయ్యా, మన సైన్యంలో ఒకడు చేరాడు. వాడు సామాన్యుడు కాదు, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, యుద్ధ ధీరుడు. మన వాళ్ళు భయపడుతున్న సమయంలో తాను ముందుకు వచ్చి రండి నేనున్నానని చెప్పి అందరినీ తీసుకువెళ్తున్నాడు. తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించేస్తున్నాడు. అతనికి ఉన్న రోషాన్ని, ధైర్యాన్ని చూసి మన సైనికులు ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్ళి జయిస్తున్నారు. మన ముందు ఏ ఒక్కరూ నిలబడలేకపోతున్నారు అని చెప్పగా రాజు ఎంతో సంతోషించెను. అప్పుడు వారు, మరలా రాజా, ఈ విజయాలు, ఈ సంతోషమే ఎక్కువ కాలం ఉండవు. ఏ సైనికుడైతే యుద్ధంలో ముందు నిలబడి శత్రువుకు సవాలు విసురుతూ ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం సాధిస్తున్నాడో అతడు ఎక్కువ కాలం బ్రతకడు, తీవ్రమైన మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పెను. అప్పుడు రాజు, అదేమిటి, మన రాజ్యం కోసం అంతగా తెగించి పోరాడేవాడు వ్యాధితో బాధపడుతూ చనిపోవడానికి వీలు లేదు. అతడు బ్రతికి ఉండాలి, మన రాజ్యం తరపున పోరాడాలి. అతన్ని కాపాడాలని తలంచి దేశంలో ఉన్న శ్రేష్టమైన వైద్యులను పిలిపించి వైద్యం చేయించెను. కొన్ని రోజులు, వారాలు, నెలలు గడిచిన తర్వాత అతనికి ఉన్న వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అతడు పూర్తిగా ఆరోగ్యం పొందుకున్నాడు. హఠాత్తుగా దేశం మీదకు యుద్ధం రాగా ఈ దేశ సైనికులందరూ కలిసి వెళ్ళారు. కానీ గెలవవలసిన సైన్యం కాస్త ఓడిపోయింది. కొంతకాలమైన తర్వాత వేరే శత్రు సైన్యం వస్తే ఆ శత్రు సైన్యం మీద కూడా ఓడిపోయారు. సైనికులలో చాలామంది చనిపోయారు. రాజుకు ఏమీ అర్థం కాలేదు. ఏమిటి, మన సైన్యం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించేది,
ఇప్పుడేమిటి ఇలా ఓటమి పాలవుతుంది? అసలు మన యుద్ధవీరుడు, దేశాన్ని కాపాడాల్సిన వాడు ఏమి చేస్తున్నాడని వివరణ కొరకు ఓ అధికారి వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, ఆ సైనికుడు ఇంటిలో చక్కగా టైంపాస్ చేస్తున్నాడు. భార్యతో కాపురం చేస్తూ బిడ్డలను పెంచుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడని బదులిచ్చాడు. రాజు ఎంతో ఆవేదనతో, అదేమిటి, దేశం కోసం పోరాడతాడనే కదా నేను అతనికి ఖరీదైన వైద్యం చేయించి ప్రాణాలు కాపాడిందని చెప్పి ఆ అధికారిని అతని యుద్ధకు పంపించాను. మళ్ళీ వెళ్ళి అడిగితే అతడు ఇచ్చిన సమాధానం, అప్పుడు ఏదో రోగం ఉంది కావున ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కాబట్టి అలా చనిపోయేదేదో యుద్ధంలో చనిపోతే దేశం కోసం చనిపోయినన్న పేరన్నా మిగులుతుందని ఆశించాను. ఇప్పుడైతే నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఎందుకు చావాలి? నేను ఎందుకు ప్రాణాలు తెగించి దేశాన్ని కాపాడుకోవాలి? నాకు భార్య బిడ్డలు ఉన్నారు. వీళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. కాబట్టి ఇక నుంచి నేను యుద్ధంలోనికి రానే రాను అని బదులిచ్చాను. అప్పుడు రాజు అతన్ని చూసి ఏమంటాడో ఒక్కసారి ఊహించండి. చిచి, వీడిని రోగంలోనే చావనియాల్సింది, కృతజ్ఞత లేనివాడు అనే అనుకుంటాడు కదా. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, దిక్కుమాలిన వారముగా ఉన్నప్పుడు, కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా బ్రతికినప్పుడు, తినడానికి తిండి లేక కడుపు మార్చుకుంటున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించా లేదా ఉద్యోగం లేనప్పుడు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించలేదా? కనికరించాడు, దీవించాడు, ఉన్నత స్థితికి చేర్చాడు కదా. అందుకు తగిన జీవితం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం. నీవు పాపంలోనూ చీకటిలోనూ జీవిస్తున్న సమయంలో దేవుడు నీ మీద జాలిపడి నీ పాపాలను క్షమించి తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకున్నాడు. క్షమించబడిన ఉన్నత జీవితాన్ని, సమాధానాన్ని పొందుకున్న నీవు ఈరోజు ఎట్టి జీవితాన్ని జీవిస్తున్నావు? లేక ఇలాంటి వాడినా ఇలాంటి దానినా ఈయన క్షమించి ఈ స్థాయికి తీసుకువచ్చిందని దేవుడు నిన్ను చూసి దిగులు పడే విధంగా కృతజ్ఞత లేనివాడిగా నీవు జీవిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకోండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. యెషయా 51:1 రాయబడిన మాట. ఆమేన్. మనలో చాలామంది ఏదైనా మాట అన్నప్పుడు కొంతమంది సీరియస్ తీసుకుంటారు, కొంతమంది దులిపేసుకుంటారు, పోనీలే అనేసి. కానీ మనం ఎలా ఉండాలి? సీరియస్గా తీసుకోవాలా, దులిపేసుకునే వారిగా ఉండాలా, ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మంచి పని చేసి, మేలు చేసి, ఇతరులకు సహాయం చేసి, నిస్వార్థంతో నీ తోటివారికి ఉపకారం చేసిన పుణ్యానికి నువ్వు ఈరోజు తిరిగి పొందవలసిన మేలుకు ప్రతిగా కీడును, కృతజ్ఞతకు ప్రతిగా నిందలు భరించవలసి వచ్చేనేమో. అయితే బైబిల్ గ్రంథమందు పౌలు గారు ఇదే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో ఒకసారి చూద్దాం. అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అపోస్తుల కార్యము 28:2 రాయించిన మాట. అందరూ చలి కాచుకుంటూ ఉండగా నిస్వార్థపరుడైన కష్టజీవి అయిన పౌలు గారు అందరితో బాటు కూర్చొని చలి కాచుకొనక లేచి నిస్వార్థపరుడిగా ఇతరులు మరింతసేపు చలి కాచుకొనగలుగున పుల్లలు ఏరి మోపు కట్టి మోసుకొని వచ్చి ఆ నిప్పులపైన వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. గమనించాలి, పౌలు కష్టపడి పుల్లలు తెచ్చి నిప్పుల పైన వేస్తే ఖాళీగా కూర్చొని చలి కాచుకుంటున్న వారికి ఏమీ కాలేదు. కానీ వారి సుఖము కొరకు కష్టపడి పుల్లలు తెచ్చిన పౌలునే విషసర్పము చుట్టుకుంది. అవును, ఒక్కొక్కసారి మేలులు పొందుకున్న వారు హాయిగా జీవిస్తుంటే మేలులు చేసిన మనకు కష్టాలు, నష్టాలు చుట్టుకోవడం మనకు నిరుత్సాహాన్ని, బాధను కలుగజేస్తాయి. అంతేకాకుండా ఆ సర్పం పౌలును చుట్టుకుంటే చుట్టూ ఉన్నవారు మేలు చేసిన పౌలును చూసి, ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నాడు గాని న్యాయమాత ఇతన్ని బ్రతకనివ్వదు, ఇతడు నరహంతకుడు అని దేవుని సేవకుడైన పౌలును ఓ భయంకరమైన నరహంతకుడిగా చిత్రీకరించడం ఎంత దారుణం. కానీ ఇక్కడే మనం అసలైన పాఠం నేర్చుకోవాలి. పౌలును సర్పం చుట్టుకుంది. అది చుట్టూ ఉన్న వారిని భ్రమపరిచి పౌలు నరహంతకునిగా చిత్రీకరించింది. అది చూచిన పౌలు దిగులు చెందలేదు, చింతించలేదు, కృంగిపోలేదు. అంతేకాకుండా భయపడనూ లేదు. వారి మాటలను, నిందలను
పట్టించుకోకుండా ధైర్యంగా అతని చుట్టుకున్న పామును జాడించి వేశాడు. అర్థమవుతుందండి? ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూచి నిష్కారణంగా నిందిస్తూ ఉండొచ్చు. నువ్వు మేలు చేసి కూడా కీడును అనుభవిస్తూ ఉండొచ్చు. మనం నేర్చుకోవాల్సింది ఇదేంటంటే ఆ సర్పం పౌలును కాటివేయక ముందే దానిని నిప్పులలో జాడించి వేశాడు. అలానే మన చుట్టూ ఉన్న వారి మాటలు, వారి నిందలు మనలను కాటువేయకముందే, అంటే ఆ మాటలు మనల్ని కృంగదీయకముందే, నిరుత్సాహపరచకముందే వారి నిందలను అగ్నిలో జాడించి వేయాలి. అర్థమైందండి? మనుష్యుడిపై ఆకారమునే చూస్తాడు. మనుషుడు పై ఆకారంనే చూస్తాడు, కానీ దేవుడు అంతరంగంను చూసేవాడు. కనుక నీ చుట్టూ ఉన్నవారు వేసిన నిందలను దేవుడు దీవెనలుగా మార్చివేయగలడు. నిన్ను నరహంతకుడు అన్న నోరు నిన్ను దేవతగా పొగిడే విధంగా దేవుడు చేయగలడు. నీకు కనిపించే కీడునంతటిని మేలుగా మార్చగలడు. వారతని శరీరమును వాచునో లేక అతడు అకస్మాత్తుగా చచ్చునో అని కనిపెట్టుచుండిరి. అతనికి ఏ హానియు కలుగకుండా చూచి ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ఆ రోజు పౌలు తాను పొందిన నిందలు తనకి అంటకుండా అగ్నిలో జాడించి వేసినట్లు నేను మనల్ని నిందించే వారి మాటలను, గాయపరిచే వారి చేష్టలను దేవుని సన్నిధిలో జాడించి వేసినట్లయితే ఆ నిందలే మనకు ఆశీర్వాదాలుగా మారుతాయి, క్రీస్తు స్వరూపంలోనికి మారుస్తాయి, గొప్ప సేవ చేసే అనుభవాన్ని, భాగ్యాన్ని కలుగచేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, పౌలు వలె మనము దులుపుకోవడం, జాడించడం నేర్చుకోవాలి. కుక్క మట్టిలో పడుకోవడం కానీ లేచిన తర్వాత ఒక్కసారిగా దులుపుకుంటుంది, ప్రశాంతంగా ముందుకు పోతుంది. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ లోక మాలిన్యం, ఈ లోక నిందలు మనల్ని చుడుతూనే, మనపైన పడుతూనే ఉంటాయి. మనము ఎప్పటికప్పుడు అవమానాలను, నిందలను, లోక మాలిన్యాన్ని దులుపుకొని ప్రశాంతంగా ముందుకు సాగాలి కానీ నిందలను బట్టి కృంగిపోకూడదు, పరిస్థితులను బట్టి కూరుకొని పోకూడదు. పౌలు వలె మనల్ని చుట్టుకున్న ప్రతి సర్పాన్ని జాడించి వేయాలి. ఎవరైతే పౌలును నిందించారో వారే ఆ తర్వాత పౌలు గారి చేత ప్రార్థనలు చేయించుకున్నారు, స్వస్థత పొందారు, ఎంతో గొప్పగా సత్కార్యములు చేశారు, బహుమానాలు ఇచ్చారు. అపోస్తుల కార్యము 28:8-10 వరకు రాయబడి ఉంది. దేవుడు నిన్ను అలా ఘనపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చూడండి ఫ్రెండ్స్, ఆత్మీయులైతే భయపడకూడదు అనే దాని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. భయం అనేది ఆత్మీయుని పిరికివానిగా చేస్తుంది. సో దాని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక చిన్నది చలమంట దగ్గర కూర్చున్న పేతురును చూచి, నీవును యేసు శిష్యులలో ఒకడివి కదా అని అడగగా, పేతురు భయపడి, ఓయ్ నీవు ఏమంటున్నావో నాకు తెలియదు అని అబద్ధం చెప్పాను. భయం ఒక ఆత్మీయుని పిరికివానిగా చేసింది. భయం ఒక ఆత్మీయుని ప్రభువు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. ఆనాడు పేతురు కలిగి ఉన్న భయమే యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పే విధంగాను, ప్రమాణాలు చేసే విధంగాను, శాపనార్థాలు పెట్టుకునే విధంగాను చేసింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు యూదులకు భయపడి తలుపులు బిగించుకొని లోపల దాక్కున్నట్టుగా మనం చూస్తాం. ఆనాడు శిష్యులు కలిగి ఉన్న భయమే ప్రభువు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నీవు ప్రభువు కోసం జీవించవలసినంతగా జీవించలేకపోతున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావా? అన్యజనుల మధ్య నిన్ను నీవు ప్రభువుకు సాక్షిగా కనపరుచుకోలేకపోతున్నావా? ఎవరైనా నిన్ను చూచి నీవు క్రైస్తవుడివా అని ప్రశ్నిస్తే, అబ్బే అదేం లేదండి అని నీ విశ్వాసాన్ని దాచిపెట్టేవానిగా ఉన్నావా? వీటన్నిటికీ కారణం బహుశా నీవు కలిగి ఉన్న భయమేనేమో గమనించు. భయము ఆత్మీయ లక్షణం కాదు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మన జీవితాలలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయలేకపోవడానికి గల కారణం మనము ధైర్యంగా ఉండవలసిన సమయంలో భయపడడం వలనే. ఈరోజు నీవు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ధైర్యం కలిగిన వ్యక్తి ప్రభువు కోసం ఏదైనా చేయగలడు. భయాన్ని జయించి ధైర్యంగా ప్రభువుకు సాక్షిగా జీవించగలవారు ఎవరు? దీనికి సమాధానం బైబిల్లోనే ఉంది. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండును. నీతికరమైన యథార్థమైన జీవితమే ఒక వ్యక్తికి
ధైర్యాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి బహిరంగముగా క్రీస్తుకు సాక్షిగా కనపరుచుకోలేకపోతున్నట్లయితే దానికి గల కారణము అతని హృదయంలో యథార్థత లేకపోవడమే. యథార్థముగా తాను ఏమై ఉన్నాడో అది బహిరంగంగా చెప్పుకోలేని స్థితి తాను కలిగి ఉన్నాడు కాబట్టే ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. ఒక వ్యక్తి యథార్థంగా పరిశుద్ధంగా జీవించినప్పుడే అతనిలో ఉన్న పరిశుద్ధత ధైర్యాన్ని పుట్టిస్తుంది. పెంతెకోస్తు దినమున పేతురు, మరియ మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మొదటిగా వారిలోనున్న భయము బయటకు పారిపోయింది. దేవుడు మొదటి నుంచి మనుషుల జీవితాలలో ఉన్న ఒక లక్ష్యాన్ని తొలగించాలని ఆశిస్తున్నాడు. ఆ లక్షణమే భయం. యేసుక్రీస్తు పెంతెకోస్తు దినాన శిష్యుల జీవితాలలో ఒక అద్భుతము చేసెను. ఆ అద్భుతం వారు కలిగి ఉన్న భయాన్ని తొలగించడమే. ఏ పేతురైతే యేసుక్రీస్తు శిష్యునిగా పిలువబడడానికి భయపడి ముమ్మారు అబద్ధం చెప్పాడో అదే పేతురు సిలువ వేయబడే సమయంలో తనను సిలువ వేస్తున్న వారిని చూచి నా రక్షకునిని ఈ విధముగానే సిలువ వేశారు, నన్నెందుకు ఈ విధంగా సిలువ వేస్తున్నారు, ఈ విధంగా సిలువ వేయడానికి నేను అర్హుడును కాను, మీరు నిజంగా నన్ను చంపదలిస్తే నన్ను తలక్రిందులుగా సిలువ వేయుమని అడిగి మరీ ఆ విధంగా సిలువ వేయించుకున్నాడు. ఒక చిన్న దాని దగ్గర యేసును అంగీకరించడానికి భయపడిన పేతురు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆధీనంలోనికి తీసుకున్నప్పుడు తన శక్తితో నింపును. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ధైర్యం కలిగి జీవిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఏమిటి అనే ప్రశ్న మీకు వచ్చి ఉండవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి కోపంతో నింపబడినప్పుడు అతనిని మీరు చూసి ఉంటారు. ఓ ప్రశ్న, ఇంతకీ ఆ వ్యక్తికి కోపం ఎక్కడి నుంచి వచ్చింది? కోపంతో ఊగిపోతున్న వ్యక్తి కనపరుస్తున్న కోపం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచా లేదా లోపల నుంచా? ఆ వ్యక్తి కనపరుస్తున్న కోపం ఎక్కడి నుంచో రాదు, అది అతనిలో నుంచే వచ్చింది. అతనిలో మౌనంగా ఉన్న కోపాన్ని అగ్గిపుల్ల వేసి వెలిగించేసరికి అది రగులుకోవడం మొదలెట్టింది. అప్పుడు ఆ వ్యక్తి కోపంతో నింపబడి కోపం ఏమి చెప్తే అది చేస్తాడు. అదేవిధంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడా అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచో రాలేదు, కానీ ఆయన ఆ వ్యక్తిలోనే ఉన్నాడు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన రక్షించబడిన వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇవ్వబడెను. రక్షించబడిన నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనలోనే నివసిస్తున్నాడు. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవునికి లోబడతామో ఆయన చెప్పినట్టుగా మనము చేస్తామో ఆయన మనలో ఉండి మనతో ఉండి మనలో క్రీస్తు స్వరూపము వచ్చేంత వరకు తన పని చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే పేతురు మరియు మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి పూర్తిగా ఆయన ఆధీనంలోనికి వచ్చారో అప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. ఆ శక్తి వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యం వారిని ప్రభువు బిడ్డలుగా రోషము కలిగి జీవించే విధంగా చేసింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? నీవు ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ఉన్నప్పుడే ప్రభువు ఏమైతే నీ జీవితంలో ఉద్దేశించెనో వాటిని చెయ్యగలడు. పిరికితనానికి భయానికి నీవు చోటు ఇచ్చినంత కాలం దేవుడు ఆశించినట్టుగా జీవించలేవు. నీవు భయాన్ని జయించి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ పూర్ణినిగా ఉండాలి. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలంటే నీ హృదయంలో అపవిత్రతకు పాపమునకు చోటు ఉండకూడదు. నీ హృదయంలో పాపము ఉండకూడదంటే శరీరము సుఖములను విడిచి దేవునికి దగ్గరగా జీవిస్తూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆమేన్. వందనాలు. మీకు విషయం తెలుసా అండి, మనం ఒక తరగతి నుండి ఇంకో తరగతికి వెళ్ళాలంటే చదువుకుంటున్నప్పుడు ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అదేవిధంగా మీకు విషయం తెలుసా, జీసస్ కూడా మనకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాడు. అదేనండి, పరీక్షిస్తుంటాడు మనల్ని. కొన్ని సమయంలో మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. దేని కొరకు తెలుసా? మనం విశ్వాసంగా ఉన్నామా లేమా, నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా లేదా అనే దాని గురించి. సో దాని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, కానీ ఎందుకో నేను ఎంతగా ప్రార్థన చేసినా జవాబు ఇవ్వడం లేదు. చాలా ఒత్తిడి గుండా వెళ్తున్నాను, అయినా దేవుడు నా ముఖం కూడా చూడడం లేదు అనే నిరుత్సాహంలో నిస్సహాయ స్థితిలో ఉన్నావా? అయితే బహుశా నీవు పరీక్ష సమయంలో ఉన్నావేమో.
పరీక్షించబడని ఆత్మీయత పవిత్రమైనది కాదు. కొన్ని సందర్భాలలో దేవుడు మన ఆత్మీయతను, మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. ఆ విధంగా పరీక్షించే సమయంలో దేవుడు మౌనంగా ఉంటాడు. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మనం ఏది అడిగినా మాస్టర్ చక్కగా వాటి గురించి వివరించి చెప్తారు. కానీ మనం పరీక్ష హాల్లో ఉన్నప్పుడు అదే మాస్టరు మన ప్రక్కనే ఉన్నప్పుడు, సార్ ఈ ప్రశ్నకు జవాబు ఏమిటని అడిగితే ఏ మాత్రం మాట్లాడకుండా మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సార్ ఇది నా జీవితానికి సంబంధించినది, ఈ సమయంలో మీరు మౌనంగా ఉంటే నా పరీక్షలో నేను అపజయం పొందుకుంటాను అని మనం ఎంత ప్రాధేయపడినా ఆయన మనల్ని చూసి మౌనంగా వెళ్ళిపోతారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడరు. నిన్నటి వరకు మాట్లాడిన క్లాస్ రూమ్లో ఎంతో చక్కగా జవాబులు చెప్పిన మాస్టరు ఇప్పుడు ఎందుకు మౌనవ్రతం? కారణం మనం ఉన్నది పరీక్షలో. అదేవిధంగా దేవుడు కూడా మనము పరీక్షించబడుతున్న సమయంలో మౌనం వహిస్తాడు. కానీ అది కొంతకాలం మాత్రమే. స్టూడెంట్స్ ప్రస్తుతం ఉన్న క్లాస్ నుంచి మరొక ఉన్నతమైన క్లాస్కి వెళ్ళాలంటే ముందుగా అతడు పరీక్షించబడాలి. ఆ పరీక్షలో అతడు విజయం సాధిస్తేనే అతడు తర్వాతి క్లాస్కి పంపించబడతాడు. అనగా పరీక్ష మనల్ని ఇప్పుడున్న స్థితిలో నుంచి మరింత ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది. యోసేపు ఒక ఇంట్లో పనిచేసేటప్పుడు చేసేటువంటి స్థానంలో పరీక్షించబడినప్పుడు, ఆ పరీక్షలో పాస్ అయినప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ పరీక్ష సమయంలో తాను తప్పు చేయకపోయినప్పటికీ చెరసాలలో త్రోయబడ్డాడు. అయినా సరే ఆ సమయంలో యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవునికి దూరం కాలేదు. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, ఉన్నతమైన జీవితం జీవించాలని, ఉన్నతమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలని ఆశిస్తున్నావా? అయితే నీవు పరీక్షించబడాలి. పరీక్షించబడకుండా ఉన్నతమైన స్థితికి చేరడం సాధ్యం కాదు. ఈరోజు నీకున్న కష్టం, సమస్య, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది ఇవన్నీ పరీక్షలో ఒక భాగమేమో. బహుశా నీవు పరీక్ష గుండా వెళ్తున్నావేమో. ఇటువంటి పరీక్ష సమయంలో అనుకూల వాతావరణంలో కూడా నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన మీదనే ఆధారపడాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్న వేళ మనము మన విశ్వాసాన్ని అమ్ముకోకుండా దేవుడిని నమ్ముకున్నట్లయితే ఆయన మనల్ని మన పరీక్షలో పాస్ చేసి ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. యోసేపు, దావీదు, దానియేలు మరియు యోబు వీరందరి జీవితంలో అదే జరిగింది. అందరూ పరీక్షించబడ్డారు. ఆ పరీక్షలో వారు పాస్ అయినప్పుడు ఉన్నతమైన స్థితిని పొందుకున్నారు. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజలు నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగా, తన యావదాస్తి మీద అధికారునిగా అతను నియమించెను. కీర్తనలు 105, 17, 22లో ఈ మాట రాసి ఉంది. ఆమేన్. అందరికీ వందనాలు. మనకు లైఫ్లో కొన్ని అవసరాలు వచ్చినప్పుడు టైంకు ఆదుకునే వాళ్ళని అసలైన ఫ్రెండ్స్ అంటుంటాం. అదేవిధంగా సమయానికి ప్రత్యక్షమయ్యే వారిని దేవుడు అంటాం. సో దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. విశ్వాసయాత్రలో నీ మీదకు ఏదైనా కష్టం, శ్రమ లేదా హింస రాబోతుందని భయపడుతున్నావా? వచ్చే నెలలో ఏ విధంగా జరగబోతుంది? నా కుటుంబానికి వ్యతిరేకమైన కార్యాలు జరగబోతున్నాయి. నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో వ్యతిరేకమైన కార్యాలు, నా ఆత్మీయ జీవితంలో వ్యతిరేక కార్యాలు జరగబోతున్నాయి. ఈ విధంగా జరిగితే నా కుటుంబం, నా కుమారుడు లేదా నా కుమార్తె ఏమైపోతారో? ఈ విధంగా జరగబోయే దేని గురించైనా భయపడుతున్నారా? మెడికల్ రిపోర్ట్స్ని ఏమని వస్తాయో, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే నా పరిస్థితి ఏమిటి? ఆ రిపోర్ట్స్లో ఒకవేళ నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నదని తెలిస్తే వివాహం కాని నా కుమార్తెల సంగతి ఏమిటి? నా భార్య ఎలా జీవిస్తుంది? నాకు వ్యతిరేకంగా మనుషులు పన్నాగం పన్నుతున్నారు. వారు నీచమైన ఆలోచనలు కలిగి నాకు హాని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు తలపెట్టిన కీడు ఒకవేళ నిజమైతే నా కుటుంబం బజారున పడుతుంది. నా బిడ్డల భవిష్యత్తు బజారున పడుతుంది. నా బ్రతుకే అతలాకుతలం అయిపోతుంది. ప్రభువా, ఇది జరగకుండా చెయ్యి అని ప్రార్థిస్తున్నావా?
ఆనాడు దమస్కులో ఉన్న విశ్వాసులు కూడా ఇదే భయము గుండా వెళ్ళారు. దమస్కులో అనేక సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ సమాజ మందిరాలలో అనేక మంది విశ్వాసులు తమ ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. అప్పటికే అనేక సంఘాలను, విశ్వాసులను భయంకరంగా హింసించిన సౌలు దమస్కాలో ఉన్న విశ్వాసులను, సంఘాలను కూడా హింసించడానికి యెరూషలేము నుండి బయలుదేరాడని, తమ యొద్దకు వచ్చేస్తున్నాడని వారు భయపడి ప్రార్థించడం మొదలుపెట్టారు. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సౌలు బహుభయంకరంగా సంఘాలను హింసిస్తూ ఆఖరికి దమస్కు పట్టణము సమీపంగా వచ్చేశాడు. ఇప్పుడు సౌలు దమస్కు పట్టణంలోనికి అడుగుపెట్టి క్రీస్తు సంఘాన్ని నాశనం చేయబోతున్నాడు. అలా తాను దమస్కు పట్టణంలోకి అడుగు పెడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆ మార్గం మధ్యలో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మన ప్రభువు హింసించబడుతున్న సంఘానికి, హింసించడానికి ప్రయత్నిస్తున్న సౌలుకు మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. మన ప్రభువు తన ప్రజలకు సహాయం చేయడానికి సమయానికే ప్రత్యక్షమయ్యే దేవుడు. కావున నీ కుటుంబంలో లేదా ఉద్యోగంలో ఏదో కీడు జరగబోతుందని, మెడికల్ రిపోర్ట్స్ నీకు వ్యతిరేకంగా రాబోతున్నాయని భయపడవద్దు. క్రీస్తునందు విశ్వాసముంచు. ఆయన తప్పక నీకు సంభవించబోయే కీడును మధ్యలో ప్రత్యక్షమై నిన్ను ఆదుకుంటాడు. కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఫరో తరుముతున్నప్పుడు సమయానికే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు. నిర్గమకాండం 14:21-22లో ఈ మాట రాయబడి ఉంది. సంసోను బలము కొరకు ప్రార్థించగా సకాలంలో జవాబిచ్చిన దేవుడు. న్యాయాధిపతులు 16:28. ఇస్సాకును భార్య కావాల్సి వచ్చినప్పుడు రిబ్కాను సకాలంలో నడిపించిన దేవుడు. ఆదికాండము 24:11. మోషేను కాపాడుటకు ఫరో కుమార్తెను సకాలంలో ఏర్పరిచిన దేవుడు. నిర్గమకాండము 2:1-9 షద్రకు, మెషకు, అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడగా సమయానికి ప్రత్యక్షమైన దేవుడు. దానియేలు 3:26-26, 22-26. దానియేలు సింహాల గుహలో వేయబడగా సకాలంలో తన దూతను పంపి దానియేలును కాపాడిన దేవుడు. దానియేలు 6:20-23 శిష్యుల పడవ సముద్రంలో అపాయ స్థితిలో ఉండగా సకాలంలో నీళ్లపై వచ్చి రక్షించిన దేవుడు. మార్కు సువార్త 6:48-51. సో ఇంతమందికి సకాలంలో ప్రత్యక్షమై కాపాడిన దేవుడు నీకు నాకు సకాలంలో ప్రత్యక్షమై కాపాడాలంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన జీవితాలలో మనం అనుదిన చర్యలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, భరించలేని బాధలు పడుతూ ఉంటాం. సో ఆ విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బాధలు భరించలేకపోతున్నావా? కుటుంబ బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇలా రకరకాల బాధల చేత, భారముల చేత బాధించబడుతున్నావా? వాటిని భరించలేక, జయించలేక దినదినము కృంగిపోతున్నావా? ఇలా ఎంతకాలం భరించాలని నీలో నీవే మదనపడుతున్నావా? అయితే నీవు కలిగి ఉన్న భారముల నుండి, బాధల నుండి విడిపించడానికి, ప్రశాంతంగా జీవించడానికి ఓ చక్కని మార్గాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యోసేపు చిన్నవాడే, కానీ దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను కళ ద్వారా తెలియజేస్తూ దేవుడు తన పనిని యోసేపు జీవితంలో ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినవో, ఎన్ని అవమానాలు ఎదుర్కొనవలసి వచ్చినో మనకు తెలుసు. అలానే కొన్నిసార్లు దేవుడు తన చిత్తమును, ఉద్దేశమును నీ జీవితంలో నెరవేర్చ ఉద్దేశించినప్పుడు అనేక కష్టాలు, నష్టాలు, శ్రమలు, అవమానాలు ఎదురు కావచ్చు. నీ ఇంటివారే నీకు వ్యతిరేకం కావచ్చు. నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులుగా మారవచ్చు. యోసేపు జీవితాన్ని గమనిస్తే అంతా సవ్యంగా, సంతోషంగా, సమాధానంగా సాగుతున్నప్పుడు ఎందుకని సొంత అన్నలే తన మీద పగబట్టవలసి వచ్చింది? తనను బహుగా ప్రేమించే తండ్రి గద్దించవలసి వచ్చింది.
మొదటిగా యాకోబు యోసే యోసేపును మొదటిగా యాకోబు యోసేపును బహుగా ప్రేమించడం, రెండవది దేవుడు యోసేపును దీవించడానికి మొదట అడుగు వేయడం. ఏమిటా మొదటి అడుగు? కల ద్వారా దేవుడు యోసేపును ఎంతగా దీవించబోతున్నాడో తెలియజేయడం. అవును, దేవుడు తన పనిని యోసేపు జీవితంలో ప్రారంభించినప్పుడు యోసేపు జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, నీ జీవితం మార్చుకున్న తర్వాత, దేవుని చిత్తాన్ని చేయాలని నీవు తీర్మానం తీసుకున్న తర్వాత నీ బ్రతుకులో కష్టాలు మొదలైనవేమో. అయితే దిగులు చెందవద్దు. యోసేపును కనికరించి కాపాడి గొప్ప చేసిన దేవుడు నిన్ను కనికరించి గొప్ప చేయుటకు సమర్థుడు. యోసేపు అయిన వారితోనే ద్వేషించబడిన, దూషించబడిన, ముద్దుల కుమారునిగా ఉన్న, తనని బానిసగా తన అన్నలే అన్యాయంగా అమ్మివేసిన యోసేపు బాధపడినట్లుగా, కృంగిపోయినట్లుగా మనకు ఎక్కడా కనిపించదు. ఎందుకని? ఇంత జరిగిన యోసేపు చెక్కు చెదరలేదు. అతడు బహుగా బాధించబడ్డాడు, కానీ బాధపడలేదు. నీ జీవితంలోనూ బాధించబడిన, వేధించబడిన, దూషించబడిన, కృంగిపోకుండా నిబ్బరమైన మనసు కలిగి యోసేపు వలె ముందుకు సాగిపోవాలంటే ఏం చేయాలి? ఒక గ్లాస్తో నీళ్లు తీసుకొని నీ చేతిని చాపి పట్టుకో. అలా 10 నిమిషాలు పట్టుకున్న తర్వాత నీ చెయ్యి నొప్పి పుడుతుంది. అలానే 20 నిమిషాలు పట్టుకో, నీ చెయ్యి ఇంకా నొప్పి పుడుతుంది. అలా గంట సేపు ఆ గ్లాసును పట్టుకుంటే భరించలేని నొప్పి నీ చేతిని ఆవరిస్తుంది. అలా ఆ గ్లాసును ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత ఎక్కువ బాధ నీకు ఆ గ్లాస్ కలిగిస్తుంది. నీ చేతిలో ఉన్న ఆ గ్లాస్ బరువు మారడం లేదు, కానీ నీ చేతి నొప్పి క్షణక్షణం అధికం కావడం, అది భరించలేనిదిగా మారడం జరుగుతుంది. అయితే ఆ నొప్పి నుండి బయటపడాలంటే, ఆ బాధ నుండి విడిపించబడాలంటే ఏం చేయాలి? ఒక్క గ్లాసును పట్టుకోకుండా దానిని ప్రక్కన పెట్టాలి. దానిని పట్టుకున్నంతసేపు నీకు నొప్పి, బాధ తప్పదు. అలానే నీ బాధలను నువ్వు పట్టుకున్నంత వరకు, సమస్యలను నువ్వు నీ చేతితో పట్టుకున్నంత వరకు, ఆ భారము నువ్వు భరించినంత వరకు నీకు నొప్పి, వేదన తప్పదు. కానీ యోసేపు తన సమస్యలను, బాధలను తాను భరించుట కంటే వాటిని దేవునికి అప్పగించడం, ఆయన మీదే తన భారాలు మోపడం నేర్చుకున్నాడు. కనుకనే ఎప్పుడూ ఎన్నడూ కృంగిపోయినట్లుగా, అసలు బాధపడినట్లుగా కూడా మనం చూడండి ఫ్రెండ్స్, నీ భారం, నీ సమస్య, నీ ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, శరీర సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా, వేదన కలిగిస్తున్నాయా? దానికి కారణం వాటిని నువ్వే మోస్తున్నావు గనక. ఆ చేతిలో గ్లాసు ఉన్నంతసేపు ఆ చెయ్యి భరించలేని నొప్పి గుండా వెళ్ళింది. కానీ ఎప్పుడైతే ఆ గ్లాసును అతడు విడిచి ప్రక్కన పెడతాడో అప్పుడే ఆ చేతిని నొప్పి విడిచిపెడుతుంది. అలానే నీ సమస్యలను, కష్టాలను నువ్వు పట్టుకున్నంత కాలం బాధలు, వేదనలు తప్పవు. కానీ యోసేపు వలె వాటిని దేవునికి అప్పగించినట్లయితే ఆయనే నీ భారమంతయు మోసి నీకు విశ్రాంతిని, విజయమును అనుగ్రహించును. అయితే ప్రతిదినం నిద్రించే ముందు నీ భారమంతయు యేసయ్య పాద సన్నిధిలో అప్పగించి ప్రశాంతంగా జీవించే ప్రార్థన జీవితాన్ని ఎందుకు అలవాటు చేసుకోకూడదు? ఒకసారి ఆలోచించండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. సామెతలు 16:3లో రాయబడింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనము వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని చిత్తం చేస్తే ఏ అడ్డు, ఏ సమస్య, ఏ కష్టము, ఏ కరువు రాదు అని అనుకోవడం పొరపాటు. దేవుని చిత్తానుసారంగా జీవించిన యోసేపు ఉద్యోగం పోగొట్టుకున్నాడు, చెరసాల పాలయ్యాడు. దేవుని చిత్తానుసారంగా అభిషేకించబడిన దావీదు సౌలు చేత తరుమబడ్డాడు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అరణ్యంలో సంచరించవలసి వచ్చింది. అబ్రహాము ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆది దేవుడు ఏర్పాటు చేసిన స్థలమే అయినప్పటికీ ఆ స్థలంలో కరువు వచ్చింది. అదేవిధంగా ఇస్సాకు దేవుడు వాగ్దానం చేసిన స్థలములలో దేవుని చిత్త ప్రకారమే జీవిస్తున్నప్పటికీ ఆ స్థలములో కరువు వచ్చింది. జాగ్రత్తగా గమనిస్తే
అబ్రాహాము ఇస్సాకు ఇద్దరు కూడా ఉండవలసిన స్థలములలో ఉన్నప్పటికీ కరువు వచ్చింది. అనగా మనము ఎక్కడ ఉండాలని దేవుడు ఆశించాడో అక్కడే ఉన్నప్పటికీ కష్టాలు వస్తాయి. దేవుడు మనకు ఏ ఉద్యోగం అయితే ఏ వ్యాపారం అయితే ఇచ్చాడో అదే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఇబ్బందులు వస్తాయి. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకున్నప్పటికీ ఆ వివాహంలో సమస్యలు వస్తాయి. బబులోన్ దేశంలో నెబుకద్నెజరు ప్రతిమను నిలబెట్టి దానికి మ్రొక్కకపోతే అగ్నిగుండంలో పడవేస్తామని ఆజ్ఞాపిస్తే ముగ్గురు యవ్వనస్తులు షద్రకు మెషకు అబేద్నెగో జీవము కలిగిన దేవుని ఎదుట తప్ప మనిషి ఏర్పాటు చేసిన విగ్రహం ఎదుట మోకరిల్లమని ఇది మా దేవుని చిత్తానికి వ్యతిరేకమని చెప్పి దేవుని చిత్తం చేస్తే వారిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. మనము నీతిగా జీవించినంత మాత్రాన కష్టాలు, వ్యాధి, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు రావని అనుకోవద్దు. యేసుక్రీస్తును నమ్ముకొనండి, మీకు ఏ విధమైన కష్టాలు రావని ఎవరైనా చెప్తుంటే అందులో వాస్తవం లేదన్న సత్యమును ఎన్నటికీ మర్చిపోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కావున క్రీస్తును నమ్ముకున్నప్పటికీ, నీతిగా యథార్థముగా జీవిస్తున్నప్పటికీ, దేవుని చిత్తంనే జరిగిస్తున్నప్పటికీ కష్టాలు, శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు వస్తాయి. కానీ వీటన్నిటి మధ్య ప్రశాంతతను కోల్పోకుండా, నోరు జారకుండా, దేవుని నిందించకుండా, చుట్టూ ఉన్న వారిని వేధించకుండా, బాధించకుండా ఆ సమస్యను, శ్రమను తీసుకువచ్చి ప్రభువుకు అప్పగించి, నా దేవుడు ఈ శ్రమ నుంచి విడిపించడానికి సమర్థుడని విశ్వసించి ముందుకే సాగినట్లయితే దేవుడు త్వరలోనే మహా అద్భుతాన్ని మీకు చూపిస్తాడనుటలో ఏ విధమైన సందేహం లేదు. యోసేపును అన్యాయంగా చెరసాల పాలు చేసినప్పటికీ, ముగ్గురు యవ్వనస్తులను అగ్నిగుండంలో వేసినప్పటికీ వారు కోపానికి, ద్వేషానికి చోటివ్వకుండా దేవునికే ఆ శ్రమను అప్పగించారు. యోసేపు దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధతను కాపాడుకున్నందుకు అన్యాయముగా చెరసాలలో వేయబడినప్పుడు దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. కానీ ఆ శ్రమ నుంచి విడిపించి దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. దేవుని చిత్తంలో శ్రమ గుండా వెళ్తే అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. విగ్రహమునకు మ్రొక్కని ముగ్గురు యవ్వనస్తులను అగ్నిగుండంలో పడవేస్తే దేవుడు అద్భుత రీతిలో వారిని అగ్నిగుండం నుంచి తప్పించి ఉన్నత స్థానంలో ఉంచెను. దేవుని చిత్తంలో శ్రమలు వస్తాయి. వాటిని మనము ధైర్యంగా ఎదుర్కొనగలిగితే దేవుడు ఉన్నతమైన స్థితికి మనలను తీసుకొని వెళ్తాడు. దానియేలు ప్రార్థన జీవితం కాపాడుకునే ప్రక్రియలో అన్యాయంగా సింహాల బోనులో వేయబడితే దేవుడు సింహాల నోటిని మూసివేసి దానియేలును కాపాడి రాజు తర్వాత దేశానికి అతి ప్రధానమైన వ్యక్తిగా చేసెను. దేవుని చిత్తం చేసినప్పటికీ మనకు శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమ మనలను సిగ్గుపరచదు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. రోమా 5:3-4. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అరిమతయి యోసేపు సమాజానికి భయపడ్డాడు. కానీ యేసుక్రీస్తు యొక్క శరీరము సిలువలో వేలాడుతుండడం గమనించి, ఎన్నాళ్ళు నేను భయపడే విశ్వాసం కలిగి ఉండాలి, ఇకనైనా భయాన్ని విడిచి బయటకు రావాలని తలంచి ధైర్యం చేసి పిలాతును కలిసి అతని అనుమతితో యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని సిలువ మీద నుంచి దించి తాను రాతిలో తొలిపించుకునిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళెను. మత్తయి సువార్త 27:57-60 వరకు రాయించబడి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ప్రభువు కోసం రోషం కలిగి జీవించాలన్న ఆశ నీకున్నప్పటికీ నీ కులస్తులకు, బంధువులకు భయపడేవానిగా ఉన్నావా? నీవేమిట్రా ఆ మతం తీసుకున్నావు అని నీ స్నేహితులు హేళన చేస్తారని వారికి భయపడేవానిగా ఉన్నావా? దయచేసి ఒకటి గమనించండి.
ఈ లోకానికి యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసుక్రీస్తు మతాధికారి కాదు. ఆనాడు మతాధికారులే యేసుక్రీస్తును సిలువకు అప్పగించారు. కారణం, యేసుక్రీస్తుకు మతానికి అసలు పడనే పడదు. అందరూ అనుకుంటున్నట్టుగా క్రైస్తవ్యం మతము కానే కాదు. మతాన్ని ఇంగ్లీష్లో రిలీజియన్ అన్నారు. ఈ రిలీజియన్ అనే పదం గ్రీకు, ఇస్మా, లాటిన్ ఇజం అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. దేనికైతే చివరన ఇజం ఉంటుందో అది మతం అవుతుంది. మనలో చాలామంది చాలాసార్లు వాడి మతం వాడిదండి అని అంటూ ఉంటారు. అనగా వాడి ఇష్టం వాడిది, వాడి నమ్మకం వాడిది అని అర్థం. నమ్మకం, పద్ధతి, ఇష్టం, అభిష్టం ఇవన్నీ మతానికి పర్యాయ పదాలు. కమ్యూనిజం, జుడాయిజం, డార్వినిజం, క్రిటిసిజం, టెర్రరిజం, లెనినిజం ఇలాగే మన దేశంలో ఉన్న అనేక మతాలకు చివరన ఇజంతోనే ముగుస్తాయి. ఇప్పుడు మీరు పరిశీలించి చూడండి, ఏవైతే ఐఎస్ఎంతో ముగుస్తాయో ఇవి మతానికి సంబంధించినవి. వాటి పేరులోనే మతం కనిపిస్తుంది. కానీ క్రిస్టియన్ ఇజం కాదు, క్రిస్టియానిటీ అంటాం. అనగా ఇది మతానికి సంబంధించినది కాదు, ఇది మార్గానికి సంబంధించినది. మనిషి మనిషిగా జీవించడానికి, మనిషి మరణించిన తర్వాత పరలోకం వెళ్ళడానికి ఏకైక మార్గం. దేవుడే మనిషికి చూపించిన మార్గం క్రైస్తవ్యము. ఇది మతం కానే కాదు, మార్గం. మతం మనిషికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియచేస్తుంది, కానీ రక్షించలేదు. ఉదాహరణకు, ఒక కుర్రవాడు కాలి జారి కాలువలో పడిపోయి నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని కేకలు వేస్తూ ఉండగా ఎవరో ఒకతను వచ్చి, ఒరేయ్, నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, ఇప్పుడు చూడు కాలు జారిపడి కొట్టుమిట్టాడుతున్నావు, సరే నేనొకటి చెప్తా, ఆ విధంగా చెయ్యి, బయటకు వచ్చేస్తావని అంటూ ఒక చెయ్యి అటు ఇంకొక చెయ్యి ఇటు చాపి ముందుకు కదులు, నీకు ఈత వస్తుంది, పైకి రాగలుగుతావని పనికిరాని సలహా ఇచ్చాను. అవును, మతం చెప్పేది కూడా ఇదేనండి. మునిగిపోతున్న సమయంలో, కష్టకాలంలో మనకు దగ్గరకు వచ్చి రక్షించడానికి బదులుగా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి, నీ కష్టం తీరిపోతుంది, నీ పాపాలు పోతాయి, నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అని చెప్పేది మతం. ఈ లోపట తన కుమారుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ఆ తండ్రి పరుగున అమాంతంగా నీళ్ళలోకి దూకి తన కుమారుడు ఎక్కడ మునిగిపోతాడో అక్కడికి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చి రక్షించుకున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు పరలోకంలో కూర్చొని అది చెయ్యి, ఇది చెయ్యి, అప్పుడు పరలోకానికి వస్తావు అని చెప్పలేదు. కానీ మనిషి నశించిపోతున్నప్పుడు, మనిషి పాపముల చేత, అపరాధముల చేత బంధించబడి నరకకు కూపంలో కాలిపోబోతున్నప్పుడు అమాంతంగా పరలోకం నుండి భూమి మీదకు దిగి వచ్చెను. నేను ఎక్కడైతే పడిపోయి పతనమైపోయి ఉన్నానో అక్కడికి చేరి తన ప్రాణం ఇచ్చి తన రక్తం అంతటిని ధారపోసి మనల్ని పాపము సుడిగుండంలో నుంచి రక్షించుటకే యేసు వచ్చెను. ఆ మంచి సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి, లూకా అధ్యాయం 10:33, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి అతని గాయములను కట్టి పరామర్శించెను. లూకా 10:32-34. ఇది మతము కాదని, ఇది పరలోకానికి ఏకైక మార్గం అని గ్రహించి ఈ ఇరుకైన మార్గంలో ముందుకే సాగుతూ ప్రభువును పరలోకమును చేరుకొనము. ఆమేన్. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన
జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని